హాయ్, దిస్ జాన్ ఎలక్ట్రికల్ గ్యారేజ్. ఈరోజు మన దగ్గరికి ఓలా ఎస్ఎంతో వచ్చిందండి. ఇదేంటంటే పూర్తిగా డెడ్ అయిపోయింది, 0-0కి వచ్చేస్తా ఉంది వోల్టేజ్. స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోయిందంట. సో చూడొచ్చు, ఫుల్ డెడ్. సో చూడొచ్చు, ఫుల్ డెడ్. సో ఇది వచ్చేసి దగ్గర 20 days 30 days పక్కకు పెట్టేసి వెకేషన్స్ మోడ్ ఆన్ చేసి వెళ్ళారంట. అయినా కూడా ఇది స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోయింది, యాక్టివేట్ కావట్లేదు. సో ఇది డియాక్టివేట్ అయిపోయింది. అయితే దీన్ని మనకి చేయమని చెప్పేసి ఇచ్చిపోయారు. ఇది మొత్తం అయితే సెటప్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. ఓపెన్ చేసాము, అయితే ఛార్జర్తో పెట్టి చూస్తాను, ఛార్జింగ్ కాలేదు. అయితే దీన్ని మొత్తం బ్యాటరీ మొత్తం బయట తీసి రిపేర్ చేస్తా ఉన్నామండి. చెక్ చేసుకుందాం అని చెప్పేసి ఇక్కడ సెటప్ ఓపెన్ చేశాను. అయితే ఇక్కడ సెట్ కాలేదు. అయితే వీటిని ఓపెన్ చేసుకొని మొత్తం మనకి ఏవేవైతే పోయినాయో, ఎంత పోయినాయో, సిరీస్ ఎట్లా ఉన్నాయి, ప్యారలర్ ఎట్లా ఉన్నాయి చెక్ చేసుకొని ఒకసారి మరలా ఇది రెడీ అయిన తర్వాత మరలా ఒక వీడియో మీకు చూపిస్తానండి. ఇది బూస్టింగ్ ప్రాసెస్ అయిపోయిందండి. సో ఛార్జింగ్ పెట్టాను. ఇందాక చూసాం కదండి, ఇది వోల్టేజ్ 0-0 వచ్చింది. సో ఇప్పుడు చూద్దాము, బూస్టింగ్ అంతా అయిపోయింది. ఇది ప్రాసెస్ 44 ఉంది వోల్టేజ్. సో ఛార్జింగ్ కూడా ఎక్కుతోంది, సౌండ్ వినొచ్చు. ఓకేనా. సో ఈ ఛార్జింగ్ ప్రాసెస్ కూడా జరుగుతూ ఉంది. మీకు డిస్ప్లే కూడా ఆన్ అవుతుందండి, చూడొచ్చు. డిస్ప్లే కూడా ఆన్ అయింది. సో ఇలాగా స్లీప్ మోడ్లో ఉన్నావు కానీ, డెడ్ అయినట్టు కానీ, చాలా రోజులు పక్కకు పెట్టి వర్క్ చేయని ఏవైనా ఉంటే నాకు కాల్ చేసినట్టయితే నేను వాటిని రెడీ చేయడం జరుగుతుందండి. సో వీటి కోసం దగ్గర 40,000-50,000 రూపాయలు పెట్టి బ్యాటరీ కొనాల్సిన అవసరం ఉండదండి. సాధ్యమైనంత వరకు మన దగ్గర రిపేర్ అవుతుంది. రిపేర్ కాని పక్షంలో ట్రై చేయొచ్చు. ఓకేనండి. ఇవే కాకుండా మన దగ్గర మామూలు 2 వీలర్స్ కూడా రెడీ చేయబడుతున్నాయి. తర్వాత వచ్చేసి లిథియం బ్యాటరీస్, ఆల్ టైప్స్ ఆఫ్ లిథియం బ్యాటరీస్ తయారు చేస్తాము, రిపేర్ చేస్తామండి. సో సేల్స్ అండ్ సర్వీస్ ఉంది. జాన్ ఎలక్ట్రికల్ గ్యారేజ్, హియర్ విద్యానికేతన్ స్కూల్, వేణుగోపాల్ నగర్, అనంతపురం అండి. సో మీకు ఎవరికైనా కావాలంటే కొరియర్ వేసినా కూడా వాటిని రెడీ చేయడం జరుగుతుంది. మీకు ఎక్కడైనా లాంగ్లో ఉన్నారు, నాకు అక్కడ కాదు మాది అంటే, మీరు జస్ట్ బ్యాటరీ ఓపెన్ చేసేసి ఇక్కడ బ్యాటరీ ఉంటుంది కదండి. సో ఈ బ్యాటరీని అంతా తీసి మీరు కొరియర్ చేసినట్టయితే నేను దాన్ని రెడీ చేసి మరలా వోల్టేజ్ చూపించి మీకు పంపిస్తానండి. ఓకేనా. మీకు దీంట్లో ఏ ఇష్యూ ఉన్నా కూడా 90% మన దగ్గర రెడీ అయిపోతుంది ఓలా బ్యాటరీస్. సో మీకు ఇలాంటివి ఏవైనా ఉంటే మీరు మన దగ్గర మనం రెడీ చేస్తామండి. మీకు ఎనీ ప్రాబ్లం ఉన్నా మనం రెడీ చేస్తాము. నమస్తే అండి. ఈరోజు ఓలా S1 Pro మన దగ్గరికి లాస్ట్ వీక్ వచ్చింది. అయితే నేను వీడియో అప్లోడ్ చేయలేదు. ఎందుకు అప్లోడ్ చేయలేదంటే కస్టమర్ రివ్యూతో కలిపి అప్లోడ్ చేయాలని చెప్పేసి నేను వీడియో అప్లోడ్ చేయలేదండి. అయితే ఈరోజు మనకు రివ్యూ ఇవ్వడానికి కస్టమర్ వచ్చాడు. కస్టమర్ మాటల్లోనే మనం రివ్యూ విందాం. ఈరోజు మన కోసం రివ్యూ ఇవ్వడానికి అన్న వచ్చాడు. సో అన్న మాటల్లోనే విందాం. అన్న చెప్పండి అన్న, ఈ బైక్ గురించి మీరు ఏం చేయించుకున్నారు, నా దగ్గర ఏం వర్క్ అయింది అన్న? యాక్చువల్ గా బండి ఒక 15 to 20 days ఇంట్లో పెట్టేసి వెళ్ళాను. ఊరికి వెళ్ళాము. వచ్చి చూస్తే బ్యాటరీ స్లీపింగ్ మోడ్ లో ఉంది. ఏం ప్రాబ్లం అనేసి ఓలా కంపెనీకి వెళ్తే వాళ్ళు లేదు, ఇంకా పని చేయదు, ఇంకా మీరు 47,000 పెట్టాల్సిందే అని అన్నారా. భయం అయిపోయింది. ఇంకా ఏం చేయాలో తెలియక యూట్యూబ్ లో చూస్తే మీ నెంబరు, మీ వీడియో కనిపించింది. ఆ వీడియో చూసేసి వెంటనే మీకు కాల్ చేసాము. మా ఫ్రెండ్ ఇక్కడే ఉన్నాడు, మా ఫ్రెండ్ని పంపించాము, మిమ్మల్ని వచ్చి కలిసాము, ఇచ్చాము. ఒక 3 days లో నాకు ముందు ఎలా ఉండిందో అలాగ చేసి నాకు మళ్ళీ ఇచ్చారు. నిజంగా చాలా సాటిస్ఫాక్షన్. నాకు చాలా థ్యాంక్స్ అన్న. మీరు తీసుకున్నారు కదా, తీసుకొని ఎన్ని రోజులు అయింది? మీరు ఎన్ని రోజుల నుండి చెక్ చేశారు?
అలా మీరు ఈ బండి ఐదు, రిపేర్ చేశారు కదా, రిపేర్ అయిన తర్వాత ఈ రోజు ఎన్ని రోజులు అయింది మీకు? ఇప్పుడు మళ్ళీ 15 days అయిందన్న. 15 days అయింది. రిపేర్ ఏం లేదు లేదు కదా? ప్రాబ్లం ఏం లేదు. మీకు ఫస్ట్ ఎలాగ వచ్చేది అలాగే అలాగే ఉంది, అలాగే ఉంది. ఏమన్నా తగ్గిందా? లేదు 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 అలాగే ఉంది, అలాగే ఏం ప్రాబ్లం లేదు. సాటిస్ఫై కదా? సాటిస్ఫై అన్న, చాలా రీజనబుల్ గానే ఉందా? అవునన్న, చాలా తక్కువగా చేస్తారు. థ్యాంక్ యూ అన్న. మీరు అన్నదానికన్నా ఇంకా చాలా తగ్గించారు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ మ్యామ్.